టీటీడీలో 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అయితే దీనిపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చ జరిగేది. ఈ విషయాన్ని శాసన మండలిలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ప్రస్తావించారు. పరకామణిలో పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి 200 కోట్ల రూపాయలు కాజేశాడని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఇక అప్పటి టీటీడీ ఈవో చైర్మన్ దాన్ని సెటిల్ చేసేశారని, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి 200 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. 34/2023 సార్ లోక్ అదాలతులు పెట్టి అంటే ఇద్దరు ఉద్యోగస్తుల మధ్య టీటీడీకి ఒక ధార్మిక సంస్థకు ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసిన తప్పుకు లోక్ అదాలతులు పెట్టి ఆ కేసు కొట్టివేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఆ సివి రవికుమార్ అనే అతను దాదాపు గత అనేక సంవత్సరాలుగా పరకామణిలో పనిచేస్తూ 200 కోట్ల రూపాయలు ఆయన అక్రమంగా బయటికి తరలించినాడనే అభియోగాలు ఉన్నాయి అధ్యక్ష. దానిపైన రికవరీ చేయకోకుండా కేవలం $9 నోట్లను $9 రికవరీ చేసేసి ఆయనకు సంబంధించిన ఆయన అక్రమంగా సంపాదించిన దాదాపు 100 కోట్ల ఆస్తులను అప్పుడు ఈవో ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, అంతేవిధంగా ఎస్పీ గారు ఈ కేసును పర్యవేక్షించిన జగన్మోహన్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దాదాపు 100 కోట్ల రూపాయలను వీళ్ళు బలవంతంగా అదంతా దౌర్జన్యంగా రాయించుకోవడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, ఖచ్చితంగా ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన 2024/2023 తిరుమల వంటంలో పెట్టిన ఆ ఎఫ్ఐఆర్ను మళ్ళీ పునఃపరిశీలించాలని చెప్పి ఆ కేసును తిరగదోడాలని వీలైతే సిబిసిఐడికి కానీ విజిలెన్స్ డైరెక్టర్ గారికి కానీ ఆ కేసును అప్పచెప్పేసి ఖచ్చితంగా దీంట్లో అనేక అక్రమాలు జరిగాయి. ఆ సివి రవికుమార్ను మళ్ళీ విచారిస్తే ఎవరు అతనికి సంబంధించిన దాదాపు 100 కోట్ల ఆస్తులు ఎవరెవరు రాయించుకున్నారు, ఎక్కడెక్కడ ఉండే ఆస్తులు రాయించుకున్నారు అనేది స్పష్టంగా బయటపడుతుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. దీనిపై లోతైన విచారణ అవసరమని చెప్పారు. టీటీడీ నుంచి ఇప్పటికే వివరాలు తెలుసుకున్నానని, దర్యాప్తు చేపట్టి దీని వెనుక ఉన్న వారిని బయటపెడతామని మంత్రి హామీ ఇచ్చారు. వారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వెంటనే మరి ఇన్వెస్టిగేషన్ ఎంత చేశారో తెలియదు, కానీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు అధ్యక్ష. ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే లోకాయుక్తలో పెట్టి కాంప్రమైజ్ పిటిషన్ కింద దాన్ని సెటిల్మెంట్ కూడా చేశారు అధ్యక్ష. ఇది జరిగిన వాస్తవం. అయితే దీని మీద లోతుగా విచారించాలనేటువంటిది అవసరం ఉంది అధ్యక్ష. దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది మన రామ్గోపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లెటర్లు అయితే ఇప్పటికే మేము దానికి సంబంధించి టీటీడీ నుంచి నివేదిక అడిగాం. దీనికి సంబంధించి వారు చెప్పిన దాంట్లో మరి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఉన్నాడు, అట్లాగే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్నారు, అప్పటి ఈవో ఉన్నారు, అప్పటి తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నారు. అంటే డెసిగ్నేషన్స్ మాత్రమే చెప్తున్నాను అధ్యక్ష. వ్యక్తిగతంగా వాళ్ళ పేర్లు చెప్పడం అంత సమంజసం కాదు కాబట్టి నేను ఇక్కడ ఆ పేర్లు ప్రస్తావన చేయడం లేదు. కానీ నా ఇచ్చినటువంటి లెటర్లో మాత్రం చాలా స్పెసిఫిక్గా నేమ్స్ తోటి రామ్గోపాల్ రెడ్డి గారు నాకు ఆ నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఇది జరిగినటువంటి దానిలో చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల మీద నివేదికలు అడిగాం. దాని మీద ఎంక్వైరీ కూడా చేయాలనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష.